ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ మనీషా, నేనిక్కడ నిద్ర ఆపుకోవడానికి పడరాని పాటలన్నీ పడుతుంటే నువ్వు మాత్రం మిడ్ నైట్ మిడిగుట్లేసుకుని కూర్చున్నావేంటి? నీకు నిద్ర రావటం లేదా? మీరు నిద్రపోతే చనిపోతారని మీ అపోహ. అందుకే మీకే తెలియకుండా మీకు నిద్ర వస్తుంది. కానీ నా పరిస్థితే వేరు. నీకేమైంది? బానే ఉన్నావు కదా? లేనా ఆంటీ, నా కంటి మీద కునుకు వస్తే కళ్ళ ముందుకి లక్ష్మి వస్తోంది. అందుకే కళ్ళు ముయ్యలేకపోతున్నాను. ఏమైంది జాను? మా మామ ఏమైనా జోకేసిందా? అంతలా నవ్వుతున్నావు? అత్తయ్య గారు కాదు, మనీషా మాటలకి నవ్వొస్తుంది. మా అక్క మనీషాకు సింహ స్వప్నమైంది. తన కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వదింతో పెట్టుకుంటే అంతే మరి. త్వరలోనే మనీషా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అంటే నువ్వు కళ్ళు మూస్తే లక్ష్మి కల్లోకొస్తుంది అంటావు. నాకు కూడా ఈ రాత్రి వరకు ఆ జాను కల్లోకొస్తే బావుణ్ణు. నిద్ర మొత్తంతా వదిలిపోయేది. ఏంటి, మనీషా మళ్ళీ జోకేసిందా? మనీషా కాదు, ఈసారి మీ అమ్మ జోకేసింది. నేను తన కల్లోకి రావాలంట. ఏమైంది జాను? వాళ్ళేం మాట్లాడుకోవట్లేదు. గుడ్ నైట్ ఆంటీ, నా రూమ్కి వెళ్తున్నాను. నైట్ అంతా నాతోనే ఉంటానన్నావు కదా? నాకు నిద్ర వస్తోంది ఆంటీ. ఇప్పుడే కదా కళ్ళు మూస్తే లక్ష్మి కళ్ళలోకి వస్తుంది అని చెప్పావు. కడగాల్సినవన్నీ కడిగేశాను ఆంటీ. ఇక నాకు ఏ పీడకలలు రావు. ఏం కడిగేశావు? నా భయాన్ని కడిగేశాను. ఇక నేను ప్రశాంతంగా నిద్రపోతాను. గుడ్ నైట్. నీకు గుడ్ నైట్, నాకు బ్యాడ్ నైట్. రాత్రంతా ఒక్కదాన్నే దెయ్యంలాగా మేలుకోవాలి. ఛీ, ఆడు జీవితం. ఏమండి, మనీషా ఏదో కడిగేశాను భయం పోయింది అని అంటుంది. ఆ మాటకు అర్థమేంటి? మా మామ్కి తోడుగా ఉండే నిద్ర మేల్కోలేక ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వెక్కువ ఆలోచించకు, పడుకుందాం పద. లేదండి, మనీషా ఏదో డబుల్ మీనింగ్ లో మాట్లాడుతుంది. ఎప్పుడు వాళ్ళ మాటలు వినడమేనా? ఈ హస్బెండ్ మాటలు వినేదేమైనా ఉందా? పద వెళ్ళి పడుకుందాం. మావయ్య గారు, నేను ఒకసారి మున్నార్ వెళ్ళి రావాలనుకుంటున్నాను. దేనికమ్మా? లక్కీ పుట్టింది అక్కడ హాస్పిటల్లో అని చెప్పారు కదా. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే లక్కీ పేరెంట్స్ గురించి తెలుస్తుందేమోనని. ఇప్పుడు ఆ ఎంక్వైరీలు అవి ఎందుకమ్మా? లక్కీ పేరెంట్స్ ఎవరో తెలిసాక లక్కీ దూరం అయితే మిత్ర తట్టుకోలేడు. లక్కీని ఆయనకి మరింత దగ్గర చేయడం కోసమే నేను ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాను మావయ్య గారు. బ్రేకింగ్ న్యూస్. కేరళ రాష్ట్రం మున్నార్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం. నగరంలోని ప్రైమరీ సెంటర్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయినా మంటలకు హాస్పిటల్ భవనం పూర్తిగా కాలిపోయింది. హాస్పిటల్ రికార్డులు, ఫైళ్లు, ఎక్విప్మెంట్లు అంతా మంటల్లో కాలి బూడిదయ్యాయి.
సిబ్బంది మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యో, ఎంత పని జరిగిపోయిందమ్మా. లక్కీ పుట్టింది ఆ హాస్పిటల్లోనే. అక్కడి నుంచే మిత్ర లక్కీని తీసుకొచ్చాడు. లక్కీ పుట్టిన ప్రదేశం బూడిద కుప్పలా మారిపోయింది. నేను మున్నార్ వెళ్దామనుకున్న సమయంలో ఇలా జరిగిందేంటి? అక్కడ ఏదైనా ఆధారం దొరుకుతుందనుకుంటే అంతా తగలబడిపోయింది. ఇది దేనికి సంకేతం? అక్క, ఆ హాస్పిటల్ తగలబడిపోవడానికి కారణం మనీషా ఏమోనని నాకు అనుమానంగా ఉందక్క. ఏమంటున్నావు జాను? రాత్రి మనీషా మా అత్తయ్యతో మాట్లాడుతుంటే విన్నాను. అర్ధరాత్రి వరకు అత్తయ్య గారితో పాటు నిద్ర మేల్కున్న మనీషా నీ వల్ల తనకి నిద్ర పట్టట్లేదు, నువ్వు కల్లోకొస్తున్నావని అత్తయ్యతో చెప్పింది. ఆ తర్వాత కాసేపటికే ఏదో కడిగేశాను, ప్రశాంతంగా నిద్రపోతాను అని సంతోషంగా చెప్పింది. అంటే ఖచ్చితంగా రాత్రి తను ఏదో చేసింది. నువ్వు మున్నార్ వెళ్ళి లక్కీ గురించి ఎంక్వైరీ చేస్తావేమోనని, లక్కీ గురించి నీకేమీ తెలియకూడదని మనీషా ముందుగానే జాగ్రత్త పడి ఈ పని చేసిందేమో వదినా. అందుకు అవకాశం ఉంది. మనీషా ఎంతకైనా తెగించే మనిషి. నువ్వు ఒక పని చేసి పెడతావా వివేక్? ఏం చేయాలి వదినా? మన మున్నార్ టీ ఎస్టేట్లో మేనేజర్గా పనిచేసిన భాస్కర్ గారి గురించి తెలుసుకోవాలి. తన అడ్రస్, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి పట్టుకోవాలి. భాస్కర్ మన దగ్గర పని మానేసి వెళ్ళిపోయాడు వదినా. ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తెలీదు. తన ఫోన్ నెంబర్ కూడా వర్క్ అవడం లేదు. భాస్కర్ గారు మన దగ్గర పని చేస్తున్నప్పుడు వాడిన ఫోన్ నెంబర్ రికార్డ్స్లో ఉంటాయి కదా. ఆ నెంబర్, వాడిన ఫోన్ IMEI నెంబర్ టెలికాం వాళ్ళు రిజిస్టర్ చేసుంటారు కదా. అవును వదినా. మన కాంటాక్ట్ నెంబర్ ఏ మొబైల్ ఫోన్లో వాడుతున్నామో టెలికాంలో రిజిస్టర్ అవుతుంది. టెలికాం వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్ IMEI నెంబర్ తీసుకో. ఆ ఫోన్లో ఏ సిమ్ కార్డ్ వేశారో కనుక్కో. సాధారణంగా చాలా మంది ఫోన్ నెంబర్ మార్చినా ఫోన్ మార్చరు. IMEI నంబర్ ద్వారా సిమ్ కార్డ్ నంబర్ తెలుసుకోవచ్చా? టెలికాం వాళ్ళు హెల్ప్ చేస్తే తెలుసుకోవచ్చు. అలాగే భాస్కర్ గారు, అతని వైఫ్ ఆధార్ నెంబర్స్తో ఏ సిమ్ కార్డ్ లింక్ అయి ఉంటుందో తెలుసుకుంటే భాస్కర్ గారి అడ్రస్ తెలుస్తుంది. ఆయన దొరికితే చాలా చిక్కు ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. షూర్ వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.